అస్మద్గురుభ్యో నమః. శ్రీమతే రామానుజాయ నమః. ధర్మగుబ్ధర్మకృద్ధర్మీ సదక్షరమసత్క్షరం అవిజ్ఞాతా సహస్రాంశుః విధాతా కృతలక్షణః. ఓం ధర్మగుపే నమః. తాను ఇచ్చిన అర్ధకామములను ఆ భక్తులు దుర్విషయములందు ఉపయోగింపకుండునట్లు వారిని సంస్కరించి ఆ అర్ధకామములతో హితమైన ధర్మమును రక్షింపచేయువాడు. ఓం ధర్మకృతే నమః. ఇట్లు అందరినీ ధార్మికులుగా చేసినను అకారణముగానే కొందరిని అనుగ్రహించుటకు హేతువులైన ధర్మములను తాను కల్పించువాడు. భక్తి ప్రపత్యాది రూపమగు విశేష ధర్మములను కూడా తానే వారికి కల్పించి ఇచ్చువాడు అని ఈ నామమునకు అర్థము. ఓం ధర్మిణే నమః. ప్రసిద్ధమై సర్వసాధారణమైన దాన యజ్ఞాది ధర్మములు కూడా స్వామిని పొందుటకు ఒక విధముగా సాధనములు కనుక అట్టి ధర్మము కలవాడు. ఓం సతే నమః. సత్ అనగా ప్రశస్తమైనది అని అర్థము. స్వప్రాప్తి సాధనమైన ఉత్తమ ధర్మమును కలిగియుండటమే ఈ ప్రాశస్త్యము. అట్టి సద్గుణములు కలవాడు. ఓం అక్షరాయ నమః. నిత్యమై నిరుపాధికమైన ఉనికియు సద్గుణ సంపత్తియు కలిగిన ఆ సత్ బ్రహ్మమే అక్షరము అని కూడా అనబడుచున్నాడు. వెనుకటి సత్ శబ్దము బ్రహ్మస్వరూపమును విశదీకరించున్నది కనుక ఈ అక్షరనామము విశేషణ వాచకమైనది. క్షరము కానిది అక్షరము. క్షరము అనగా 6 రకములైన భావ వికారములు కలది. పుట్టుట, మార్పు నొందుట, పెరుగుట, తరుగుట, అసలే లేకుండా నశించుట అని 5 రకములతో పాటు అస్థి అనబడు ఉండుట కూడా ఒక భావవికార రూపమే. ఇట్టి అస్తిత్వముతో పాటు 5 రకములైన వికారములు లేనిదే అక్షరము. ఓం అసతే నమః. ప్రశస్తమైన ధర్మమును ఆచరింపని వారును పాపకర్మలను చేయువారును దుష్టుల విషయమున పరమాత్మ అసత్ అనియు క్షరము అనియు వ్యవహరింపబడును. అసత్పురుషులకు నిత్యము అనంతమగు సంసార బంధమును పాప సంబంధమును ఆయన కల్పించును. ఓం క్షరాయ నమః. ప్రశస్తమైన ధర్మమును ఆచరింపని వారును పాపకర్మలను చేయువారును దుష్టుల విషయమున పరమాత్మ అసత్ అనియు క్షరము అనియు వ్యవహరింపబడును. అసత్పురుషులకు నిత్యము అనంతమగు సంసార బంధమును పాపబంధమును ఆయన కల్పించును. ఈ 2 నామములకును ఒకటే అర్థము వర్తించును. ఓం అవిజ్ఞాత్రే నమః. తనను ఆశ్రయించిన సత్పురుషుల యొక్క పూర్వాపరాధములు అనంతములు అయినను వాటిని గుర్తించి దండింపడు మరియు క్షమించును. అంతేకాదు వాటిని అసలే గుర్తింపడు అనగా ఎరుగడు అని అవిజ్ఞాత అను నామమునకు అర్థము. ఓం సహస్రాంశవే నమః. సహస్ర పదము
పరిమితి లేనన్ని అను అర్థమును బోధించును. అట్లే అంశు పదము కిరణవాచకమైనను ఇచట జ్ఞానరూపార్థమును బోధించును. అనేక జ్ఞానములు కలవాడు అని ఈ నామమునకు అర్థము. ఓం విధాత్రే నమః. పాపఫలము అనగా అవశ్యము అనుభవించతగినది అయినందున అట్టివారిని శిక్షించుటకే అధికారము కలిగి ఉన్నాడు. యముడు మరియు ఆయన భటులు బాధించు యాతనలు భగవంతునిచే ఉపేక్షింపబడిన వారిని బాధింపవా? అవును. కానీ యముడు ఆయన భటాదులు కూడా ఆ భగవంతుని అధీనమునందుండెడి వారే కనుక వారు వీరిని శిక్షింపజాలరు. ఇట్లు భగవంతుడు కూడా వారిని ఆజ్ఞాపించగలడు. ఓం కృతలక్షణాయ నమః. సద్గుణ దుర్గుణ సముదాయముల యొక్క లక్షణము ఏదో ఆయనయే తెలుపువారు అని ఈ నామమునకు అర్థము. జై శ్రీమన్నారాయణ.